హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే చూసారండి, ఇదిగోండి క్యాబేజీ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో చూసారా, ఆ గ్రో బ్యాగుల్లో రెండేసి మొక్కలు పెట్టానండి. ఇవన్నీ అంత హెల్తీగా వచ్చినాయి. చూసారా, ఇంత హెల్తీగా ఉండడానికి కారణం మట్టేనండి. మట్టి ఉంటే మనకు మొక్కలు అలాంటివి అన్నా చాలా బాగా వస్తాయి. చూసారా, మొత్తం అన్నీ ఇలాగా ఒక 5 దాంట్లో ఇలాగ నేను రెండేసి 3 చెప్పున పెట్టానండి. చాలా బాగా వచ్చినాయి. ఇందులోనేమో రెడ్ గోంగూర వేసానండి, అవి కూడా వచ్చినాయండి. అక్కడక్కడ ఒకటి పెట్టుకున్నాను, అవి కూడా వచ్చినాయండి. ఇదిగోండి ఇలాగా మయాన్న అటోటి ఇటోటి క్యాబేజీ మొక్కలు పెట్టి మయాన్నేమో ఇది చూసారా చుక్కకూర వేసాను. ఇలాగా మనం ఆ ఎదిగేటప్పటికి మనకు చుక్కకూర అయితే వచ్చేస్తుంది. ఇది కూడా అంతేనండి. ఇదిగోండి 2 వంకాయ మొక్కలు పెట్టి మయాన్ని చుక్కకూర వేసాను. ఈ ఎదిగి మన కాయలు ఇచ్చే టైంకి మనకు ఆకుకూర అయితే వచ్చేది అన్నమాట. ఇలాగే ఒక దాంట్లో 2-3 వేసి అలాగా మనకి ఈజీగా వచ్చి పంట. ఇవన్నీ కొత్త మొక్కలు అండి. పూత చూసారా ఫుల్గా వచ్చినాయి. ఇవన్నీ పూత వచ్చి ఉన్నాయి ప్రతి మొక్కలని. ఒక దాంట్లో 2 వేసి పెట్టాను. ఎంత హెల్తీగా బుషీగా వచ్చినాయి చూసారా మొక్కలు, వంకాయ మొక్కలు. ఇవ్వండి ఇక్కడ మునగ చెట్టు అండి. ఇవన్నీ మునగ పువ్వు ఉంది. కాళ్ళు అయితే ఇదో చూసారా, కాళ్ళు ఉన్నాయి. ఇవ్వండి కాళ్ళు. ఇక్కడ కాడ వచ్చిందండి. పూత అయితే చూసారా, బకెట్ చిన్నదైనా అసలు చెట్టు నిండా ఫుల్గా పూత. చూసారా మునగ చెట్టు కూడా కాడ వచ్చింది. ఇది కాడ కూడా కాడ వచ్చింది చూసారా. ములక్కాడ కోసేస్తున్నాను. ములక్కాడ వచ్చి తెల్ల వంకాయ వచ్చింది కానండి, ఒకటే కాయ వచ్చింది చూసారా. పుచ్చెట్టింది, తీసేసానండి. ఎందుకంటే అలా ముందు పుచ్చు కనిపించిన వెంటనే మనం తీసేసుకోవాలండి, లేకపోతే వేరే దాంట్లోకి పుచ్చు కింద పట్టేస్తాయండి. ఇవ్వండి ఈ బ్యాగుల్లో మీకు కొత్త మొక్కలు వేయడం చూపించాను కదండి, చిన్నవి. ఇవ్వండి పూత కూడా వచ్చినాయి చూసారా. టమాటా ఇవన్నీ చూసారా, టమాటా అండి మొత్తం ఇవన్నీ టమాటా. ఎంత హెల్తీగా ఉన్నాయి చూసారా, చాలా బాగా వచ్చినాయి మొత్తం ఇవన్నీ. ఇదిగో చూసారా అంతా. ఇవి బెండ మొక్కలు అండి, 3 వేసి పెట్టాను. అవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా విత్తనాలు అయితే వేసానండి. అవన్నీ మళ్ళీ నేను ఇవన్నీ పాత మొక్కలు అయిపోయి వచ్చినాయి, అందు గురించి ఈ పక్క పెట్టేశానండి. బెండకాయలు అన్నీ అక్కడక్కడ వచ్చినాయి. బెండకాయలు అయిపోతూ ఉన్న స్టెమ్ కటింగ్ చేసి కోల్ది వస్తూనే ఉంటున్నాయండి. అసలు బెండకాయలు స్టెమ్ కటింగ్ చూసారా. ఇవన్నీ పాత మొక్కలు అండి మొత్తం అన్నీ. అటు సైడ్ అన్నీ పెట్టినవి కొత్తవి అండి, ఇవన్నీ పాతవి మొత్తం. ఇవి కొత్తవేనండి, ఎందుకో అలాగా ముడత కింద అయిపోయినాయి. పూత అయితే ఉంది కానండి, కాయలు అయితే ఏం తయారవ్వట్లేదు. చూడాలండి, బాగుంటే ఉంచుతాను, లేదా తీసేస్తానండి. ఇవన్నీ పాత మొక్కలు. ఇవ్వండి ఇక్కడ బెండకాయలు అయితే కటింగ్ చేసి కోల్ది వస్తూనే ఉంటున్నాయి మొత్తం. ఇది కొత్త మొక్కలండి, ఇవన్నీ కొత్తవన్నీ. అవి అవతలైపు పాత మట్టి చూసారా. ఇవన్నీ చిగుళ్ళు అవి వచ్చాయండి. మలబీరలు అయితే విపరీతంగా కాయలు, అంజీర అయితే ఆకులన్నీ రాలిపోయి మొత్తం ఇవ్వండి అంజీరాలు అలా మొత్తం పెట్టలు తినేస్తున్నాయండి. మలబరీలు అయితే విపరీతం మలబరీలు అండి, చాలా ఎక్కువ వచ్చినాయండి. బాక్స్ నిండా కోసి పెట్టానండి. ఇక్కడ మొక్క కండి వచ్చింది చూసారా. ఇదిగో కండి 3 మొక్కలు ఉన్నాయి, ఒక దానికి వచ్చినాయండి, 2 పొత్తులు వచ్చినాయి. ఇవన్నీ కొత్త మొక్కలు అండి. ఇదిగో నారు ఇక్కడ పోసుకున్నాను చూసారా. ఇలాగా నేను బయట నుంచి ఏం తేనండి, ఇలాగ నారు పక్క పోసుకొని విడిగా కప్పెట్టుకుంటానండి. పిచ్చి అయితే ఈ పాత మొక్కలండి, అయిపోయి వచ్చినాయి. ఇవ్వండి చెట్టు నిండా జాంపిందులు పూత చూసారా. మొత్తం చెట్టు నిండా విపరీతంగా పిందులు అయితే చూడండి. పిందులు కాయలు మొత్తం చెట్టు నిండా వచ్చినాయి. దానికి తగ్గ పెద్ద కాయ చూసారా ఎంత సైజు తయారయ్యిందో. చాలా బాగా తయారైంది, పెద్ద కాయ. చూడాలని ఇది ఫస్ట్ టైం కాయ. ఇంత చిన్న చెట్టుకి అంత పెద్ద కాయ దోరగా అయిందని ఇంకా ముగ్గాక కొద్దామని ఉంచేసాను. చాలా బాగా వచ్చిందండి పెద్ద కాయ సైజు. ఇవన్నీ కొత్త మొక్కల పాదులన్నీ అలా పెట్టండి. ఇలాగ స్టాండ్ అరేంజ్ చేసుకుని
రకరకాల పాదులన్నీ ఇలా పెట్టుకున్నాను వాటిని. మొత్తం ఎన్ని రకాల పాదులు ఉన్నాయో అన్నీ ఇందులోనే ఉన్నాయండి. మొత్తం మీకు ఈ పాదులు ఏమేమి పెట్టానో మీకు మళ్ళీ వీడియో చేస్తానండి. ఎన్ని రకాల పాదులు ఉన్నాయో అవన్నీ మీకు వీడియో చేస్తానండి. చూసారా ఎంత బాగా మొత్తం ఇది చూసారు కదా ఎంత ఫుల్గా ఉన్నాయో మొత్తం అన్నీ. మొత్తం ఇవ్వండి రకరకాల పాదులు చూసారా. మొత్తం గార్డెన్ అంతా ఇలాగండి. ఇవన్నీ పాత తీసేసి మట్టి అంతా ఎండబెట్టానండి. ఇదంతా మొత్తం ఎండబెట్టి కొంచెం మబ్బుగా కానీ ఎండబెట్టి ఇందులో కొంచెం పేడ కలపాలండి. ఎండింది కలిపి మళ్ళీ నేను మొక్కలు అయితే మళ్ళీ పెడతానండి. ఇగోండి డ్రైలో కొత్త విత్తనాలు పోసాను కదండి. ఇగోండి చూసారా మొలకలు వస్తున్నాయి. ఇగోండి చూసారా ఎన్ని కొత్తగా మొలకలు వచ్చినాయి. మొత్తం ఎన్ని మొలకలు ఇలాగా చూసారు కదండి. ఇదండి నేను ఇంట్లో వేసుకునే పద్ధతి. ఏదైనా సరే ఇంట్లోనే నేను పెంచుకొని బాగా మొలకలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మట్టి కలిపి నేను కొత్తవి మళ్ళీ మీకు నాటడం చూపిస్తాను. చూసారు కదండి ఇదండి మా వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.